సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కేజీబీవి పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన అప్డేట్ న్యూస్ గురించి మాట్లాడతాము. మరి కేజీబీవి పాఠశాలల్లో ఈ మధ్య కాలంలోనే మరి గెస్ట్ ఫ్యాకల్టీ విధానంలో తీసుకోవడం జరిగింది. మరి మరొక అప్డేట్ రావాలి. అప్డేట్ న్యూస్ ఏంటంటే కొన్ని జిల్లాలలో మరి 1:3 అంటే ఇంతకంటే ముందు రాసినటువంటి కేజీబీ ఎగ్జామ్లలో కేజీబీ ఎగ్జామ్ లో ఎవరైతే ఇంతకుముందుకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది, ఆ ఎగ్జామ్ రాసిన వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మెరిట్ లిస్ట్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఏ జిల్లాలో ఆ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, 1:3 లిస్ట్ అనేది ఏ జిల్లాలో ఇవ్వడం జరిగింది, మరియు 1:1 కూడా అంటే ఇవ్వడానికి సిద్ధంగా చేయడం జరిగింది. కాబట్టి ఏ జిల్లా అనే సమాచారం ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ప్రతి జాబ్ అప్డేట్స్, సో తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏవలసిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత మీకు ప్రతి జాబ్ అప్డేట్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ మూలన్న జాబ్ అడ్డా కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకు చెప్పడం జరుగుతుంది. మన డిస్క్రిప్షన్లో మీకు దానికి సంబంధించిన లింకులు కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో ఏంటి అసలు ఈ యొక్క ప్రధాన అంశం ఏంటనేది చూద్దాము. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ యొక్క ఈ పోస్టులు పడతా ఉన్నాయి. ఏ పోస్టులు సార్ అంటే మామూలుగా ఏది మెరిట్ ఇవ్వబోతుంది సార్ అంటే కేజీబీలో 1:3 లిస్ట్ ను ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఇది మీరు ఇది గవర్నమెంట్ సైట్, ఇది రాజన్న సిరిసిల్ల సంబంధించినటువంటి గవర్నమెంట్ సైట్. సో ఇక్కడ చూడండి కేజీబీవి దశ ఇక్కడ సిఆర్టీ పీఈటీ రిక్రూట్మెంట్ 1:1 తాత్కాలిక ఎంపిక జాబితాను రాజన్న సిరిసిల్లలో ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒకటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెండవది ఏంటి సార్ అంటే కేజీబీవి సో 5వ దశ అన్నట్టు, ఇక్కడ దశ 5వ అన్నట్టు సిఆర్టీ పీఈటీ 1:3 సర్టిఫికేట్ ధృవీకరణ జాబితా రాజన్న సిరిసిల్ల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ 1:3 చూద్దాము, తర్వాత 1:1 కూడా చూద్దాం. సో ఇక్కడ 1:3 చూడండి. సో ఇక్కడ ఏంటంటే వాస్తవానికి లాస్ట్ ఇయర్ రాష్ట్రంలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఇది ప్రధానంగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ కేజీబీ పేజ్ 5 సిఆర్టీఆర్ పీఈటీ 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ రాజన్న సిరిసిల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఎప్పుడు వచ్చిందంటే స్టార్ట్ డేట్ ఇది. సో ఎప్పుడు నుంచి స్టార్ట్ అంటే జూన్ 15 స్టార్ట్, జూన్ 28కి ఎండ్ అవుతుంది ఇది. సో దీని యొక్క మనం పీడిఎఫ్ కూడా చూద్దాము. పీడిఎఫ్ అసలు ఇందులో ఏమి ఇచ్చింది అనేది సో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో పీడిఎఫ్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ అనేది వ్యూ చూద్దాం, వ్యూ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏంటి సార్ అంటే కొందరు ఇక్కడ సోషల్ అనేటువంటి ఇక్కడ నుంచి చూడండి. సో మనకు మీకు అనిపిస్తుంది ఇందులో కేజీబీ 5వ లిస్ట్ సిఆర్టీ రిక్రూట్మెంట్ 2025 1:3 లిస్ట్ ఫర్ ద సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఈ యొక్క వీళ్ళందరినీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి కొన్ని నెంబర్లు కూడా ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగింది. నెంబరు, నేమ్ అండ్ ఆల్ టికెట్ నెంబరు మరియు నేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క టెట్ మార్కులు వేసినాయి ఎన్ని కూడా ఇక్కడ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంతకంటే ముందు ర్యాంక్, అందుకే నేను చెప్తున్నా. సో కేజీబీలో మీకు ప్రధాన అప్డేట్ న్యూస్ ఏంటంటే 0 పోస్టులు ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో వాళ్ళు పడితే మళ్ళీ ఈసారి పడవచ్చు, కేజీబీ పోస్ట్ పడవచ్చు, లేదా ఇయర్ ఎండింగ్ పడవచ్చు మ్యాక్సిమం. ఒకవేళ పడ్డే అనుకోండి, ఎప్పుడు కానీ 0 పోస్ట్ ఉన్నా లేదా 1 పోస్ట్ ఉన్నా తప్పనిసరిగా రాయాలి. ఎందుకు రాయాలి సార్ మీరు అడగచ్చు క్వశ్చన్. ఎందుకు రాయాలి సార్ అంటే ఈ యొక్క ఒక్కసారి కేజీబీ ఎగ్జామ్ రాస్తే 2 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే 1 పోస్ట్ ఉంది, 0 పోస్ట్ ఉంది, ఎందుకు రాయాలనుకుంటారు. కాబట్టి అక్కడ మీరు లాస్ అవుతారు. 1 పోస్ట్ ఉన్నా 0 పోస్ట్ ఉన్నా రాయాలి. రాస్తే ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ అందులో కేజీబీ నుంచి ఏదైనా వేరే జాబ్ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మెరిట్ ప్రకారం పిలుస్తారు. కాబట్టి ఇది చాలా మీకు ప్రధానంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ మొత్తం నేను చదివినా, ఎందుకంటే చాలా మంది సార్ ఇదేం చేయాలి అట్లా ఎట్లేదు సార్ అని వాస్తవానికి అదే అన్నాడు. వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ కండక్ట్ చేయాలి, అట్లా చేయట్లేదు. వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తారు 2 సంవత్సరాలు వ్యాలిడిటీ అని చెప్పిస్తారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సోషల్ స్టడీస్ సంబంధించి ఇక్కడ పోస్టులు అప్లైడ్ పోస్ట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనం పేర్లు ఏం అవసరం చెప్పము. కాబట్టి వాళ్ళ క్యాస్ట్ బీసీ బి నుంచి సెలెక్ట్ అయ్యారు. ర్యాంకు 5th ర్యాంకు, 7th ర్యాంకు, 9th ర్యాంకు, 10th ర్యాంకు, 12th ర్యాంకు, 13th ర్యాంక్ వరకు వీళ్ళను 1:3 పిలుస్తున్నారు. వీళ్ళు 1:3కి పిలుస్తున్నారు. 1:3 తర్వాత వీళ్ళు 1:1కి వెళ్ళాలి. అంటే వీళ్ళను ఏంటంటే చాలా మంది కొందరు జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కాబట్టి ఆల్ టికెట్ నెంబర్ మాత్రం ఇక్కడ. సో ఇక్కడ
టెట్ మార్క్స్ కూడా వెయిటేజ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా అందులో అది కూడా ఇక్కడ మెన్షన్ అంటే టెట్ కూడా అడుగుతాడు అందులో. సో హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి సో 2316191316. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడొచ్చు మీరు. సో ఇది సోషల్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకా ఏమి వచ్చిందంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీ సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ పోస్టులు ఇక్కడ ఏమంటారు ర్యాంకు 13 ర్యాంక్ వరకు పిలిచిండు. ఇందులో 3 పోస్టులు పిలిచిండు. 1:3 కాబట్టి 3 అంటే 1:3 అంటే 3 పిలిచింది ఇక్కడ చూడండి. అంటే ఇది మామూలుగా ఇది 6 అంటే ఇలా 1:3 ఇందులో 2 పోస్టులు ఉన్నాయి అన్నాడు. సోషల్లో 2 పోస్టులు కాబట్టి 6 అంటే ఇద్దరిని అంటే 6 పిలిచాడు. సో తర్వాత కేజీబీవీ 5వ ఫేజ్ లోని బయో సైన్స్ కూడా పిలిచాడు అండి. బయో సైన్స్ నుంచి సో సిఆర్టీ ఇక్కడ ఏంది వీళ్ళకి ఫోన్లు వస్తాయి మాక్సిమం మీకు. సో డిఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి, డిఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా మెసేజ్ కానీ ఫోన్లు వస్తాయండి. వెరిఫికేషన్ రమ్మని చెప్పేసి చెప్తారు. కాబట్టి మీరు ఇంకా అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే ఎవరైతే రాజన్న సిరిసిల్ల వాళ్ళు మిగతా జిల్లాల వాళ్ళకి కూడా ఏదైనా న్యూస్ వస్తే తప్పకుండా మన ఛానల్లో మనం అప్డేట్ చేద్దాము, ఓకేనా. ఇంకా సో ఈ 3 అంటే మొత్తం బయో సైన్స్ ఒకటి. సో బయో సైన్స్ కూడా 3 మెంబర్స్ పిలిచాడు. 12th ర్యాంక్, 14th ర్యాంక్, 17th ర్యాంక్ పిలిచిండు, ఓకేనా. అందులో ఫిజికల్ సైన్స్ పిలిచిండు. తర్వాత ఇంకోటి సోషల్ స్టడీస్ పిలవడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రధాన అంశాలు. ఈ తర్వాత మనకి ఏమి ఇచ్చిండు 1:2 రిక్రూట్మెంట్ ఏమంటే సిఆర్టీ పీఈటీ సంబంధించిన 1:1 కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో కేజీబీ ఫేజ్ 5 లో 1:1 ద టెంటేటివ్ ప్రొవిజనల్ ఆఫ్ ద సెలెక్షన్ రాజన్న సిరిసిల్ల అని చెప్పేసి అంటే టెంటేటివ్ గా ఉన్నటువంటిది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది టెంటేటివ్ అన్నట్టు అంటే మామూలుగా 1:1 లోకి ఎవరు వెళ్తారు, సోషల్ లోకి ఎవరు వెళ్తారని కూడా సో మెన్షన్ చేసిండు. మీకు క్లారిటీగా సో కనిపిస్తుంది అనుకుంటున్నా కొంచెం. ఓకే ఇంతవరకు కనిపిస్తుంది కూడా. ఓకే సిఆర్టీ బయోసైన్స్ 12th ర్యాంకు అని చెప్పేసి సిఆర్టీ బయోసైన్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంది చూడండి ఓసీ మరియు బీసీసీలో ఒక 2 పోస్టులు ఇక్కడ ఇది 1:1 కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిఆర్టీ సోషల్ ఇక్కడ ఏమంటారు లాస్ట్ ఫీల్డ్ బై సో రోస్టర్ పాయింట్ 8. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఫీల్డ్ ఎందుకంటే అంటే బయోసైన్స్ 2 పోస్టులు ఉన్నాయండి, సోషల్ పోస్టులు 2 ఉన్నాయి, పీఈటీ 1. అంటే ఈ 5 పోస్టులకు సంబంధించినటువంటిది. సో ఇది రాజన్న సిరిసిల్లలోని కేజీబీవీ మొత్తము ఒక పోస్ట్ 3 వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫైనల్ లిస్ట్ చేస్తాడు. సో ఫైనల్ లిస్ట్ కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఫైనల్ గా. సో కాబట్టి ఇది అంటే అంత హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళను ఇక్కడ 1:1 గా కూడా మనం చూపించాలి అక్కడ మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం మీద అయితే వీళ్ళు ఎవరైతే ఈ 1:3కి ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఇక్కడ టైం కూడా ఇచ్చిండు ఏ రోజులోపు అని చెప్పేసి. సో ఎన్ని డేటు June 28 వరకు ఉంది కాబట్టి ఆయన లోపు మీకు వెరిఫికేషన్ వివరిస్తారు. ఆల్రెడీ ఫోన్ కాల్ కూడా రావచ్చు, రాకపోతే వస్తాయండి. మీరు మన ఛానల్లో డిస్క్రిప్షన్ లిస్ట్ లో కూడా నేను వెళ్తాను, ఓకేనా. కాబట్టి సో ముఖ్యంగా ఇట్లాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్.